మన వైజాగ్ స్లోగా డెవలప్మెంట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ 5 years లో మీరు మరో కొత్త వైజాగ్ చూస్తారు. ఈ డెవలప్మెంట్ వల్ల వైజాగ్ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం డెవలప్మెంట్ అవుతుంది. ఈ రోజు మన టాపిక్ స్టార్ట్ చేద్దాం. కానీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ లో గ్రాండ్ గా బస్ లాంచ్ చేస్తున్నారు. మన ఎంపీ భర్త్ గారు, సిపి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు అండ్ కలెక్టర్ గారు మరియు ఇంకా చాలా మంది అఫీషియల్స్ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని విజయవంతం చేశారు. అసలు ఈ బస్సెస్ ఎందుకు, ఈ బస్సెస్ వల్ల యూజ్ ఏంటి అని ఎంపీ భర్త్ గారు చెప్పిన విషయాలు ఇప్పుడు చూద్దాం. ప్రెసెంట్ మన వైజాగ్ కి కొత్త ఎయిర్పోర్ట్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆగస్ట్ 17 నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేషన్ స్టార్ట్ అవుతున్నాయి. ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యాక ప్రజలకు ట్రాన్స్పోర్టేషన్ పెద్ద ఛాలెంజ్ అవ్వకూడదని గవర్నమెంట్ ముందే ప్లాన్ చేసి ఏరో ఎక్స్ప్రెస్ ఎలక్ట్రిక్ బస్సెస్ ని ప్రారంభించింది. ప్రయాణికులు తక్కువ ఖర్చులో కంఫర్ట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి ఈ బస్సెస్ చాలా ఉపయోగపడుతున్నాయి. ప్రెసెంట్ 20 ఎలక్ట్రిక్ ఏసీ బస్సెస్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ బస్సెస్ గోపాలపట్నం నుంచి 2 రూట్స్ లో నడుస్తాయి. మొదటి రూట్ హైవే మీదుగా వెళ్తుంది, రెండో రూట్ బీచ్ రోడ్ మీదుగా వెళ్తుంది. మీరు ఏ ఏరియా నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలనుకుంటున్నారో మీ కన్వీనియన్స్ ప్రకారం రూట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. టికెట్ ప్రైసెస్ అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయలేదు, కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే రేంజ్ లో ఉంటుంది. ప్రైవేట్ వెహికల్స్ క్యాబ్స్ తో కంపేర్ చేస్తే ఈ బస్సెస్ వల్ల ప్రజలకు చాలా డబ్బులు సేవ్ అవ్వచ్చు. అండ్ దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఉంది. ఈ బస్సెస్ ఎలక్ట్రిక్ బస్సెస్ కాబట్టి పొల్యూషన్ కూడా తక్కువగా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ కి కూడా మంచి సపోర్ట్. ఏసీ ఫెసిలిటీ, కంఫర్టబుల్ సీటింగ్, మోడర్న్ ఫ్యూచర్స్ తో ఎయిర్పోర్ట్ జర్నీ ఇంకా ఈజీగా అవబోతుంది. నిజంగా చెప్పాలంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ మన ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ లో ఒక గేమ్ చేంజర్ అవబోతుంది. ఎయిర్పోర్ట్ వస్తే టూరిజం పెరుగుతుంది, కంపెనీస్ వస్తాయి, జాబ్స్ పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ జరుగుతుంది, బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా చాలా పెరుగుతాయి. అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, నెక్స్ట్ 5 years లో మీరు మరో కొత్త వైజాగ్ చూస్తారు. మన సిటీ డెవలప్మెంట్ ని ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా స్పీడ్ గా ముందుకు తీసుకెళ్తున్నాయి. మీ ఫ్యామిలీలో గానీ, ఫ్రెండ్ సర్కిల్ లో గానీ ఫ్లైట్స్ లో ఎక్కువగా జర్నీ చేసే వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఇంకొకటి, మీ ఒపీనియన్ ఏంటి? ఈ ఏరో ఎక్స్ప్రెస్ బస్సెస్ సర్వీస్ మీకు నచ్చిందా? కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.